నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. తమిళనాడు రాజకీయాలు పెను మార్పులు సంభవించాయి. ఇంకా ముందు ముందుకి ఇంకా ఎన్నో మార్పులు చూడబోతూ ఉన్నాము. చాలా ఏళ్ల తరువాత కొన్ని కొత్త కోణాలు కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా. ముఖ్యంగాను టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారు అని ఏదైతే ఒక కాన్ఫిడెంట్ గా చెప్పారో, సో అదే ఈ రోజు నిజమైంది. అలాగే ఇందులో ముఖ్యంగా విజయ్ గెలుపు వెనుక త్రిష ఉన్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కరూ బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అని. సో అసలు ఆ కారణాలు ఏంటి, అలాగే ఈ రోజు రిజల్ట్స్ ఉన్న నేపథ్యంలో త్రిష బర్త్డే కావడము, తను తిరుపతికి వెళ్ళడము, ఇది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. త్రిష ఎలాంటి పాత్ర పోషించబోతుంది తమిళనాడు రాజకీయాల్లో, ఆమె ఏమైనా చక్రం తిప్పబోతుందా? సో ఇవన్నీ కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, త్రిష మెయిన్ తమిళనాడు రాజకీయాల్లో త్రిష కీలక పాత్ర పోషించింది అనేది ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉన్నారు. ఈవెన్ మనం చాలా ట్రోల్స్ కూడా చూసాము. సో అన్నింటినీ నిలదొక్కుని ఈ రోజు టీవీకే పార్టీ నిలబడబోతుంది అంటే అది ఆసమాషి విజయం అని మనం అనుకోలేము. సో మీరేమంటారు, అంటే నిజంగానే త్రిష పాత్ర ఇందులో ముందుకి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు త్రిష గురించి అంత నెగిటివ్ వచ్చినప్పుడు కూడా నేను తమిళనాడులో కొంతమందిని ప్రశ్నించడం జరిగింది. ఏంటండి ఈ రకంగా మరి త్రిషతో వస్తుందండి, అదెల్లా విడుంగా, అదెల్లా నమ్మలకేదుగా, ఎங்களுக்கு విజయదా వేణు అన్నారు. తెలుసా మీకు? అవన్నీ అవసరం లేదు, అవన్నీ పట్టించుకోకండి, మాకు ఇంపార్టెంట్ విజయ్ అంతే. అవ యారు కూడా ఇరిందా అన్న, ఎవరితో ఉంటే ఏంటి, ఇలాగే మాట్లాడారు. తెలుసా, చాలా ప్రాక్టికల్ గా ఇదెల్లా యారికి వేణుమా అన్నాడు. అంటే వాళ్ళు ఎంత క్లారిటీతో ఉన్నారు అక్కడ, సర్వసాధారణం. ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా మనం దీని మీద మాట్లాడుకున్నాం. సో విజయ్ వ్యక్తిగతాన్ని ఎవడు పట్టించుకోవాలా, సంగీత కావాలనే ఆ టైంలో విడాకులకి అప్లై చేశారని కూడా వచ్చి, అంటే సంగీత వెనకాల డిఎంకే ఉంది అని. ఓకే, అప్పట్లో అంటే రాజకీయ ఎత్తుగడలు కొన్నిసార్లు ఫలించవు. మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కొట్టాలి, అంతేగాని పనికి మాలిన విషయాలకు వెళ్తే మనం అసలు విషయం వదిలేస్తాం. ఇప్పుడు డిఎంకే ఆరిపోయే దీపం అని డిఎంకేకి అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ మనకైతే అర్థమైంది. వస్తే ఏడిఎంకే వస్తుంది, లేకపోతే టీవీకే. కాబట్టి ఇవాళ అదే జరిగింది. సో త్రిష ఏంటి ఇక్కడ, త్రిష అనే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా మనం చూసాం విజయ్తో ఉంది, విజయ్తో ఆవిడ పేరు లింక్ అయి వచ్చింది. ఆవిడ హోమ్ మినిస్టర్ అవుతారా, మన ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పాం మనం. సో ఇప్పుడు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అతను ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇవాళ, మనకు తెలియదు, ఎనీథింగ్ మే హ్యాపెన్. హోంశాఖ ఇస్తారా, లేదు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా, ఆవిడ ఏది కోరుకుంటారు. తర్వాత ఆవిడ ఏ రకంగా సలహాలు ఇస్తారు. ఇప్పుడు సలహాదారుగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి కాకూడదని ఏమీ లేదు. ఇవాళ ఆవిడ ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా టీవీకేలో ఉంటుందండి. ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఏర్పాటులో కూడా త్రిష పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ మార్చి 8 ఏదైతే అమిత్ షాను కలిశారో ఆ రోజే టీవీకే విజయం నిర్ణయం అయిపోయింది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు ఇంకొక అంశం మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, ఒక పక్క నేను బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, నాకు రాజకీయంగా డిఎంకే ఎదిరి అయితే సిద్ధాంతపరంగా నాకు బీజేపీ ఎదిరి అన్నాడు. కానీ అతను బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడా అనేది ఇప్పుడు సందేహం. ఎందుకంటే బీజేపీ లేకుండా ఇవాళ ఒకవేళ ఏఐడిఎంకే బీజేపీ సపోర్ట్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడా, డిఎంకేతో పెట్టుకుంటే అవదు. ఇప్పుడు డిఎంకేని యాక్చువల్ గా అతను తిట్టడం వల్లే ఇవాళ ఒక రకంగా నెగ్గాడు. ఇప్పుడు కూడా అధికార పార్టీని మనం కౌంటర్ ఇస్తేనే నెగ్గుతాం. అవును. సో మరి డిఎంకేతో ఎట్లా పెట్టుకుంటాడు? ఆల్రెడీ త్రిష కలిసింది కాబట్టి వీళ్ళన్నీ ముందే మాట్లాడేసుకున్నారా, మేము బయట నుంచి మద్దతు ఇస్తాము, మీరు పార్టీ ముందుకు నడిపించండి, ప్రభుత్వం ఏర్పాటు చేసండి. కాబట్టి ఇక్కడ దీనికి మనకైతే డౌట్స్ ఏం అక్కర్లేదండి. ఇవాళ త్రిష అయితే చాలా ఏమనాలి, కీలకమైన శక్తి, మెయిన్ శక్తి ఆవిడే ఈ పార్టీకి. తర్వాత ఇవాళ ఆవిడ తిరుమల వెళ్ళొచ్చారు. ముఖ్యంగా దేవుణ్ణి మరి ఆవిడ వేడుకున్నారా, ఆల్రెడీ మొక్కు ఇవాళ తీసుకున్నారా అది మనకు తెలియదు. ఇంకొకటి బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ చేశారు, కంగ్రాట్స్ మీరు కన్న కళలు నిజమయ్యాయని. ఇది 2 రకాలుగా ఆపాదించుకోవాలా. సో ఇవన్నీ కూడా ఉన్నాయండి. మొత్తం మీద ఇవాళ త్రిష అయితే తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న మహిళ జయలలిత తర్వాత. అంతే, నిజంగానే మామూలుగా సినిమాల వరకే మనం ఆలోచిస్తే అంటే జనరల్ గా కంపేర్ చేసుకుంటే పెద్ద
ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి చాలా కామ్ గోయింగ్ లాగా అనిపిస్తూ ఉంటది. అంటే త్రిష ఇంత చక్రం తిప్పిందా వెనక, ఇంత నడిపించిందా, ఊహించలేము ఒక మనం. ముఖ్యమంత్రిని చేయగలిగినంత కెపాసిటీ త్రిషకు ఉందా అని నిజంగానే పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద. ఈ రోజు షాకింగ్ అది. నిజంగానే అదే గనక జరిగితే మాత్రం ఊహించినవి ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయని మనం ఫిక్స్ అవ్వాలి. చూద్దాం మేడం ఎలా ఉండబోతుంది ముందు ముందుకి, త్రిష ఎలాంటి పదవిని అధిరోహించే అవకాశం ఉంది చూద్దాం. రాజకీయాలు అసలు వీళ్ళు చేయగలుగుతారా? ఇంత చేసిన వాళ్ళు రాజకీయాలు చేయలేరు అనుకోవచ్చు. తినబోతూ రుచి ఎందుకు. థ్యాంక్ యూ.